యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను కూడా ప్రతి క్షణం ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. నా కూతురి ఉసురు మీ కొడుక్కి తగిలి మీ కుటుంబం సర్వనాశనం అయిపోవాలి అని. చివరికి జరిగేది అదే. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మగారు. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. అమ్మా, చూస్తుంటే ఎందుకో దిగాలుగా ఉన్నారనిపిస్తోంది. ఏమైందమ్మా? నా దిగులు బాధ అన్నీ మా కొడుకు కార్తీక్ గురించే పూజారి గారు. వాడికి పెళ్ళయ్యేలా దీవించమని, వాడి జీవితాన్ని చక్కదిద్దే ఒక మంచి అమ్మాయిని చూపించమని ప్రతిరోజు దేవుళ్ళని వేడుకుంటున్నాను. ఒకరోజు అలా వేడుకుంటూ ఉండగా ఒక అమ్మాయి ఫోటో కనిపించింది. సాక్షాత్తు ఆ అమ్మవారే ఆ అమ్మాయి ఫోటో పంపించిందని, ఆ అమ్మాయే నా కోడలు అని ఆ క్షణం నుంచి చాలా బలమైన నమ్మకంతో ఉన్నాను. కాని ఆ అమ్మాయి ఎవరో ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. ఆ అమ్మాయితో మా అబ్బాయికి ఎప్పుడు పెళ్లి జరుగుతుందో అర్థం కావడం లేదు. అమ్మా, ఈ విషయం గురించి మీరేమీ చింతించవద్దు. మహాసంకల్ప హోమం జరిపిస్తే ఏవైనా ఆటంకాలు అవరోధాలు ఉంటే అన్నీ తొలగిపోతాయి. మీ సంకల్పం సిద్ధించి ఆ ఫోటోలోని అమ్మాయి గురించి తెలుస్తుంది. మీ అబ్బాయితో పెళ్లి జరిగి తీరుతుంది. పూజారి గారు, మీరు చెప్పిన ప్రకారం మహాసంకల్ప హోమం జరిపిస్తే మేము కోరుకున్న అమ్మాయితో మా అబ్బాయి పెళ్లి జరుగుతుందా? ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా. మహాసంకల్ప హోమం ఎంతటి మహిమ కలదో అంతటి శక్తివంతమైనది. ఆ హోమ ఫలితంతో ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ మీ ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుంది. ఇది తథ్యం. ముక్కోటి దేవతల వరం. చాలా చాలా శుభవార్త చెప్పారు పూజారి గారు. మహాసంకల్ప హోమానికి రేపే ఏర్పాట్లు చేయండి. అలాగే అయ్యా, తప్పకుండా వస్తాము. భగవంతుడా, నా కొడుకు మనసు మార్చి ఆ ఫోటోలోని అమ్మాయితో పెళ్లి జరిగేలా నువ్వు దీవిస్తావనే నమ్మకంతో ఉన్నాను. ఈ ఫోటో తీసుకెళ్లి కార్తీక్కి కనిపించకుండా స్టోర్ రూమ్ లో దాచిపెట్టు. ఓలమ్మో, రూమ్ లో పల్లవమ్మ గారు ఫోటో తీసేసాను. కార్తీక్ సార్ కోపం ఎంత దూరం వెళ్తుందో, ఎట్లాంటి పరిణామాలకు దారి తీస్తుందో. చెప్పు నారాయణ. సార్, ఆ చైన్ స్నాచర్ని పట్టుకున్నాం సార్. వెరీ గుడ్. వాడిని ఇంట్రోగేట్ చేసి వాడి వెనకున్న ముఠా ఎవరో తెలుసుకోండి. ఓకే సార్. గుడ్ నైట్ సార్. ఓకే.
పల్లవి 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 ఆ! పల్లవి పల్లవి ఆ! ఏంటి అలా చూస్తున్నావు? కళ్ళతోనే తినేస్తావా ఏంటి? నిన్ను కళ్ళల్లో పెట్టుకుని జీవితాంతం చూసుకోవాల్సిన వాడిని నిన్ను తినేస్తే లైఫ్ లాంగ్ ఎలా చూసుకోగలను? చాలా రోజుల తర్వాత మనసుకి కాస్త ప్రశాంతంగా అనిపిస్తోందండి. పూజారి గారు చెప్పినట్టుగా రేపు సంకల్ప హోమం జరిపిస్తాను. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆ ఫోటోలోని అమ్మాయి కనిపిస్తుంది. అబ్బాయి మనసు మారి పెళ్లికి ఒప్పుకుంటాడు అని నమ్మకం ఉంది. అక్క ఏమైందక్క? అమ్మగారు ఎవరు ఎవరు నా కొడుకు ఫోటోకి దండ వేసింది, దీపం పెట్టింది? ఎవరు? నేనే.
నాన్న, ఏమంటున్నావు నువ్వు? ఇలా ఇలా చేసింది అవును, నేనే. అదేంట్రా కార్తీక్, నీ ఫోటోకి నువ్వు దండ వేసి దీపం పెట్టడం ఏంట్రా? నువ్వెందుకు ఇలా చేస్తున్నావో మాకు అర్థం కావటం లేదు. నా పల్లవి తాలూకు జ్ఞాపకాల్ని నా నుంచి దూరం చేస్తే నేను మిగిలేది ఇలాగే నాన్నా. ఇంకెప్పుడు ఇలా అనుకున్నానా? విని తట్టుకునే శక్తి ఈ గుండెకి లేదు. నేను అలా అనకూడదన్నా. మీరు నన్ను ఇలా చూడకూడదనుకున్నా పల్లవి తాలూకు గుర్తులు జ్ఞాపకాలు ఏవి ఇంటి నుంచి దూరం కాకూడదు. నీ రూమ్లో పల్లవి ఫోటోని నేను తీయించేసింది నీ కళ్ళల్లో ఇలా బాధని చూడాలని కాదు నాన్న. ఒకప్పటి నా బిడ్డని తిరిగి మళ్ళీ నీలో చూడాలని. పల్లవి జ్ఞాపకాలతో పల్లవిని తలుచుకుంటూ నీలో నువ్వు చిత్రవద అనుభవిస్తున్నావు. ఆ దిక్కుమాలిన మందు సిగరెట్లతో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. మా కొడుకు ఎక్కడ మాకు దక్కకుండా పోతాడు అనే భయంతోనే తన ఫోటో తీసేశాను. అలా చేస్తే నేను నీకేమైనా అయితే మేము బ్రతకగలమా? ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం ఉండు. ఫోటోని తీసేస్తే నేను పల్లవిని మర్చిపోవడానికి తనున్నది గోడ మీద కాదు, నా గుండెల్లో.
ఫోటోలోని అమ్మాయి కనిపించాలి, ఆ అమ్మాయితో కొడుక్కి పెళ్లి జరగాలి అని మా అక్క ఏమో గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతుంది. అల్లుడు మనసు మారేది ఎప్పుడు, ఆ ఫోటోలో పిల్ల కోడలుగా ఇంట్లో అడుగు పెట్టేది ఎప్పుడు? అవన్నీ జరగాలంటే అటు సూర్యుడు ఇటు పొడవాలి. ఏంటక్క ఇది? డైమండ్ నెక్లెస్. అలానే ఒరిజినల్ అనుకుంటున్నావేమో, డూప్లికేట్. ఒకవైపు మనసులో అంత బాధ పెట్టుకుని కూడా జోకులు ఎలా వేయగలుగుతున్నావక్క? బాధగా ఉందని హే కృష్ణ నందగోపాల, నా మనసుతో ఆడుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా అని ఏడుస్తూ కూర్చుంటే పెళ్లి చూపులు ఆగిపోతాయా? ఎదిరిస్తే ఆగిపోతాయి. చూడు పెన్కుట్టి, ఇప్పుడు పెళ్లి చూపుల్లో అందరి ముందు నువ్వు డిఎస్పీ ఆన్కుట్టి మీద మనసు పడ్డాను అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పే. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, డిఎస్పీ ఆన్కుట్టితో నీ పెళ్లి జరుగుతుందన్నది కూడా అంతే నిజమని డేరింగ్తో ఫైరింగ్ అయిపో. దెబ్బకి పెళ్లి చూపులు ఆగిపోతాయి. అమ్మా, ఆర్ నారాయణమూర్తి గారిలా అంత ఆవేశం ఎందుకు? ఇలా అనవసరమైన ఆయాసం కాకపోతే. అక్క, అమ్మ చెప్పేది కూడా నిజమే కదక్కా. మరి నువ్వెందుకు ఇంత లైట్ తీసుకుంటున్నావు చెప్పు? ఇంట్లో ఏ గొడవలు అవ్వకూడదు అని. గొడవలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే అమ్మకుట్టి, అన్నయ్య వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని చెప్పి ఆ తర్వాత ఆ విషయం మనకి చెప్పాడు. ఇప్పుడు నేను ఈ పెళ్లి చూపులు ఆపమని చెప్పాననుకో, వాళ్ళ ముందు అన్నయ్య పరువు పోతుంది. అన్నయ్య ఫీల్ అవుతాడు కదా. అన్నయ్య ఫీల్ అవుతాడని, అమ్మ అలుగుతుందని, సింగిల్ లవ్ని త్యాగం చేయటానికి నువ్వేవైనా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోని హీరోయిన్ అనుకుంటున్నావా? అమ్మా, నాకు చెప్పలేనంత బాధగానే ఉంది. కాకపోతే హాయిగా హ్యాపీగా ఉంటున్న మన కుటుంబంలో గొడవల కారణంగా ఆ సంతోషం దూరం కాకూడదనే అన్నయ్యకి ఎదురు చెప్పలేకపోతున్నాను. నువ్వు చెప్పింది కూడా పాయింటే. అందుకే ఎలాంటి గొడవలు జరగకుండా, నీ ప్రేమకి అన్యాయం జరగకుండా తల్లి బిడ్డ న్యాయం చెబుతాను విను. సైలెంట్గా వెళ్ళి పెళ్లి చూపుల్లో కూర్చో. అబ్బాయి నచ్చలేదని సీరియస్ గా చెప్పే. అవునక్క, ఈ పెళ్లి చూపులకి కరెక్ట్ క్లైమాక్స్ ఇదే. నమస్తే అండి. హాయ్. నమస్తే అమ్మా, రండి. రండి, కూర్చోండి కూర్చోండి. లక్ష్మక్క, ఆ స్వీట్స్ తీసుకురా. తీసుకొస్తుందిరా, ఒక నిమిషం ఉండరా. ఏమైందక్కా? రాధిక, ఏమైందమ్మా? ఎందుకో ఏంటో నాకు అర్థం కావడం లేదమ్మా. అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. బలవంతంగా అడుగు వేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ గుండె నొప్పి పట్టి అడుగు ముందుకు పడకుండా ఆపేస్తుంది. సడన్ గా ఏమైందో, ఎందుకు ఇలా అవుతుందో తెలియట్లేదు. అక్క, కాసేపు కూర్చో, టెన్షన్ ఏం పడకు, ప్రశాంతంగా ఉండు. పూర్ణ, ఇది గుండె నొప్పి కాదమ్మా, ప్రేమ నొప్పి. నీ గుండెల్లో ఉన్న ఆ కార్తీక కృష్ణుడు నిన్ను పెళ్లి చూపులకి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాడమ్మా. పూర్ణ, తీసుకొస్తున్నావు, ఒక్క నిమిషం ఉండరా. తొందరగా తీసుకురండి.
పెనుకుట్టి ఇవి ఉత్తుత్తి పెళ్లి చూపులని నీ మనసులోని కృష్ణుడికి సర్ది చెప్పుకొని మెల్లగా పదమ్మా. ప్రయాణం అంతా బాగా జరిగిందండి? జరిగిందండి. ఏసీ కార్లోనే వచ్చాం కదా. ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడొస్తాను. ఓ యా షూర్. వచ్చారా? నువ్వు పంపించిన పెళ్లి వాళ్ళు ఇప్పుడే మా ఇంటికి వచ్చారు. అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. నేను పల్లవిని మర్చిపోవడానికి తనున్నది గోడ మీద కాదు, నా గుండెల్లో